ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా పాట్లీపుర ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ ఢిల్లీ దబాంగ్ వర్స్ యూపీ యాదవ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో యూపీ యాదవ్ తన డ్రెస్ స్టైల్ మార్చి డ్రెస్ కలర్ను కొత్తగా దిగాది. ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచిన యూపీ యాదవ్ ఢిల్లీని రైడుకు ఆహ్వానించింది. ఢిల్లీ స్టార్ రైడర్ అలియాస్ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ ఫస్ట్ రైడ్కి వచ్చి డిఫెన్స్లో అవుట్ అయ్యేసి వెళ్ళాడు. సో మొదటి పాయింట్ యూపీకి లభించింది. తర్వాత ఢిల్లీకి నెక్స్ట్ రౌండ్లో కూడా పాయింట్లు ఏం లభించలేదు. మళ్ళీ యూపీ ఏదో 3 పాయింట్లు ఉన్నప్పుడు అప్పుడు మొదటి పాయింట్ లభించేది. మంజీత్ తెచ్చిన పాయింట్ టచ్ రూపంలో థర్డ్ పాయింట్లో వచ్చేది. ఆ తర్వాత ఇరు టీములు ఒక 5 మినిట్స్ వరకు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. తర్వాత పుంజుకున్నటువంటి ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ మల్టిపుల్ రైడ్స్ తీసుకువెళ్ళినప్పుడు కొద్దిగా లీడ్లెక్కి ఢిల్లీ వెళ్ళింది. తర్వాత యూపీ నుంచి గగన్ గౌడ ఢిల్లీ కెప్టెన్ నువ్వు తీసుకువెళ్తే నేను తీసుకువెళ్ళలేనన్నట్టు గగన్ గౌడ కూడా నెక్స్ట్ రైడ్లోనే మల్టిపుల్ పాయింట్స్ తీసుకువెళ్లారు. ఇలా బాగా రసవత్తరంగా సాగుతున్న టైంలో ఒక్కసారిగా ఢిల్లీ పుంజుకొని యూపీని ఆల్అవుట్ చేసి తన ఆధిక్యాన్ని తిరుగు లేకుండా పెంచుకుంటూ పోయింది. యూపీ నుంచి బాగా రైడింగ్లో మాత్రం ఈరోజు మెచ్చుకోవాల్సింది గగన్ గౌడను. ఇతను సూపర్ రైడ్ చేయడమే కాకుండా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి సూపర్ 10 చేశాడు. ఈ టీం ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో ఏ టీం ఎన్ని రైడ్ చేసేది, అలాగే ఎన్ని పాయింట్స్ తెచ్చుకున్నదో చూద్దాము. అంతేకాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. టోటల్ రైడ్స్ ఇరు టీంలు 44 చేస్తే రైడ్ పాయింట్స్ ఇరు టీములకు 18 లభించాయి. టాకిల్ పాయింట్స్ రూపంలో ఢిల్లీకి 12 లభిస్తే యూపీకి 9 లభించాయి. ఒక మోస్తారు ఢిల్లీ కొద్ది పెంచారు. ఆల్అవుట్ పాయింట్స్ రూపంలో ఢిల్లీకి 4 లభించేది. అంటే యూపీని 2 సార్లు ఆల్అవుట్ చేసేది, యూపీ ఢిల్లీని చేయలేకపోయేది. ఎక్స్ట్రాస్ పాయింట్ రూపంలో ఢిల్లీకి 2 లభించాయి, కానీ యూపీకి ఏమీ లభించలేదు. ఎక్స్ట్రాస్ అంటే ఏదో సెల్ఫ్ అవుట్ కావడం కానీ ఇలా కొన్ని మిస్టేక్స్ వల్ల వచ్చే పాయింట్లను ఎక్స్ట్రా పాయింట్స్లో అంటాము. అలాగే ఈ మ్యాచ్లో సక్సెస్ఫుల్ రైడ్స్ ఢిల్లీ 16 చేస్తే యూపీ 13 చేసింది. సూపర్ రైడ్స్ ఢిల్లీ ఏమీ చేయలేదు, యూపీ మాత్రం 1 చేసింది. అది గగన్ గౌడ చేసిన రైడ్. టోటల్ ట్యాకిల్స్ 23 ఢిల్లీ అటెంప్ట్ చేస్తే యూపీ 24 అటెంప్ట్ చేసింది. సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ ఢిల్లీ 12 చేస్తే యూపీ 9 చేసింది. ఇంకా మనం ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫస్ట్ ఢిల్లీ టీం నుంచి ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ ఈరోజు మ్యాచ్లో టోటల్ 11 పాయింట్స్ సాధించాడు. అందులో 10 పాయింట్లు టచ్ రూపంలో 1 బోనస్ పాయింట్ లభించేది. ఓవరాల్గా సూపర్ 10 సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటికీ ఇది 10th సూపర్ 10 కావడం విశేషం. అంతేకాకుండా ఈ మ్యాచ్లో తిను టోటల్ 19 రైడ్ చేస్తే అందులో 8 రైడ్స్ సక్సెస్ అయ్యి 3 రైడ్లు మాత్రమే అన్సక్సెస్ అయ్యి అవుట్ అయ్యి కోర్టు బయట ఉన్నాడు. తర్వాత 8 ఎంటీ రైడ్లు చేశాడు. ఇంకా విక్రాంత్ 3 టాకిల్ పాయింట్స్ సాధించాడు. మీతూ శర్మ 5 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు కాక 1 బోనస్ పాయింట్ 1 టాకిల్ పాయింట్ ఉన్నది. ఇంకా మంజీత్ 3 పాయింట్లు సాధించాడు. 2 టచ్ పాయింట్ రూపంలో వచ్చినవి, 1 బోనస్లో వచ్చినది. యోగేష్ ఈ మ్యాచ్లో 5 టాకిల్ పాయింట్ చేశాడు. 5 టాకిల్ I5 సాధించడం. ఇది హైలైట్ ఏంటంటే తిను 5 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే 5 కూడా సక్సెస్ అయ్యాయి. అంటే 100% స్ట్రైక్ రేట్ అనమాట. విశాల్ భరద్వాజ్ 3 టాకిల్ పాయింట్స్ సాధించాడు. ఇతను 2 టాకిల్స్ అన్సక్సెస్ అయ్యి మిగతా 3 సక్సెస్ అయ్యాయి. ఇంకా యూపీ నుంచి చూస్తే ప్రదీప్ నెర్వాల్ ఈ మ్యాచ్లో డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతను 1 రైడ్ మాత్రమే సక్సెస్ అయింది. ఆ రైడ్ మల్టీ రైడ్, అంటే 2 పాయింట్లు లభించాయి. ఈ 2 పాయింట్లే ఓవరాల్ మ్యాచ్ మొత్తానికి ప్రదీప్ నెర్వాల్ సాధించిన ప్రైవేట్ పాయింట్స్. నెక్స్ట్ అసు సింగ్ 1 టాకిల్ పాయింట్ సాధించాడు. గగన్ గౌడ యూపీకి ఆ మాత్రం స్కోర్ రావడానికి కారణము గగన్ గౌడ చేసిన పర్ఫార్మెన్సే. ఇతను టోటల్ 12 పాయింట్లు సాధించాడు. అందులో 7 టచ్ పాయింట్లు 5 బోనస్ పాయింట్లు రావడం విశేషం. టోటల్ 15 రైడ్ చేస్తే 9 సక్సెస్ అయినాయి, 2 మాత్రమే అన్సక్సెస్ అయ్యి కోర్టు బయట ఉన్నాడు. 4 ఎంటీ రైడ్ చేశాడు. అంతేకాకుండా 1 సూపర్ రైడ్ కూడా ఉంది. ఇతీష్ 2 టాకిల్ పాయింట్స్ చేశాడు. సుమిత్ 7 పాయింట్లు సాధించాడు. 7 పాయింట్లలో 1 బోనస్ రూపంలో ఇచ్చింది, 6 టాకిల్ పాయింట్స్లో వచ్చింది. 7 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే 6 సక్సెస్ అయ్యేవి.
ఇతను పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చేది. అంతేకాకుండా 85 స్ట్రైక్ రేట్స్ అంటే సామాన్య విషయం కాదు ఇది. అనిల్ కుమార్ 3 పాయింట్స్ సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో, ఒక బోనస్ రూపంలో వచ్చింది. మ్యాచ్ 36-27 దాదాపు 9 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఢిల్లీకి ఎదురు లేకుండా వరుసగా విజయాలు నమోదు చేసుకుంటుంది. ఫస్ట్ మ్యాచ్ ఇంతకుముందు కూడా యూపీ మీద ఢిల్లీ ఘన విజయం సాధించింది. సేమ్ అదే రిపీట్ చేసేది. అంతేకాకుండా ఈ మ్యాచ్ అయిపోయేదలికి ఏ టీము ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చెక్ చేద్దాం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 15 మ్యాచ్లకు గాను 63 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, పూణేరి పల్టాన్ 15 మ్యాచ్లకు గాను 63 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. డబాంగ్ ఢిల్లీ 16 మ్యాచ్లకు గాను 10 గెలిచి 4 ఓడిపోయి 2 టైతో 59 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకా గుజరాత్ జైంట్స్ 15 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 15 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. పాట్నా 16 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. యూ ముంబా 15 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 15 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 15 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. తమిళ తలైవర్స్ 15 మ్యాచ్లకు గాను 35 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీ యోధా 16 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటాన్స్ 16 మ్యాచ్లకు గాను 16 పాయింట్లతో చిట్ట చివరిగా ఉంది. అంతేకాక ఇప్పటి వరకు టాప్ 3 రైడర్స్ డిపెండర్స్ ఎవరున్నారో చూద్దాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్స్కి వస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయినటువంటి స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 174 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ 172 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే తెలుగు టైటాన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ సారావత్ 146 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ టాకిల్ పాయింట్స్ రూపంలో చూస్తే పూణే టీం నుంచి మహమ్మద్ రజా చియాని 60 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, తమిళ తలైవర్స్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 58 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే థర్డ్ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ నుంచి శుభం సిండే 51 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి అప్డేట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.